పుట్టినరోజు చిట్టి పాపాయి ఇలాగే పండగ జరగాలి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. సెల్ఫీ స్టిక్ ఏడబెట్టిన దొరుకుతలేదు. నేను ఒక చోట పెట్టుకుంటా, దాన్ని ఎందుకు తీస్తాడో ఏమో తెలియదు కానీ తీస్తాడు. తీసి ఏన్నో పెడతాడు ఈయన. ఫౌండ్ దొరికేసింది మన సెల్ఫీ స్టిక్. లెట్స్ గో. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కాస్త సస్పెన్స్ భరించలేరా? కొంచెం సస్పెన్స్ ని కూడా. అయ్యా, నేను బొట్టు పెట్టుకోలేదు. ఆ విషయం నేను వీడియో తీసుకుంటుంటే తప్ప నాకు అర్థం కాలేదు. వీడియోల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, చూసినా? అబ్బా, సమ్మర్ వచ్చిందంటే ఇట్లా సింపుల్ గా ఫ్రాక్స్ వేసుకుని ఎంచక్కా బయటకు వెళ్ళిపోవచ్చండి. ఈ ఫ్రాక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ధృతీస్ వార్డ్రోబ్ లో తీసుకున్న చాలా చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అన్ని కూడా. ఒకసారి చెక్ చేయండి. ఏంటండి, డ్రైవింగ్ చేస్తారా? ఎస్, ఆవిడ గారు నేనే చేస్తా. అమ్మా, అప్పుడే నేను ట్రిప్ ని ఎంజాయ్ చేయగలుగుతా. అవునా? అప్పుడు నువ్వు వీడియో తీయలేవు, నీ ఇష్టం. నేను వీడియో తీయ నిద్రపోతా. నువ్వేమా డ్రైవింగ్? వెళ్ళండి వెళ్ళండి, హస్బెండ్ గారు డ్రైవింగ్. సరే అండి. ఏమండి, మనం ఇట్లా కార్ల కూర్చొని ముచ్చట పెట్టుకుంటుందామా లేకపోతే ఏమన్నా కదులుదామా? అబ్బా, వీళ్ళ పని బాగుందండి. చూడండి, అడవిలో పెద్ద పెద్ద ఇండ్లు కట్టేసుకొని ఎంచక్కా ఉంటున్నారు. ఇక్కడ చాలా మంది ఇట్లా అడవిలో పెద్ద ఎస్టేట్స్ లాగా కట్టుకొని ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఏంటంటే వీళ్ళ అందరి దగ్గర గన్స్ ఉంటాయి. ఇందాకే ఒక్కరి దగ్గర గన్ కూడా చూసినాం తెలుసా. ఇంకా ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే, నిన్న సాయంత్రం ఫ్రెండ్స్ వాకింగ్ అని వచ్చి క్యాజువల్ గా మా ఇంటికి వచ్చారు. సో వస్తే మేము మాటగా డిస్కస్ చేసుకుంటూ రేపు అందరం కలిసి మంచిగా వంట చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళి తిందామా అని అనుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతే, భూమికి వచ్చింది, తెలుగు వచ్చేసింది. సో అదే అండి, అనుకున్నదే తడవుగా ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయిపోయాము. సో దానికి అనుగుణంగా ఇంటి దగ్గరలో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ లేదా స్పాట్ పట్టేసాం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనము. ఇది వచ్చేసి ఇంటి దగ్గర నుండి ఆల్మోస్ట్ 40 minutes దూరంలో ఉంది. సో ఇంకా మన కాన్సెప్ట్ ఏంటంటే వనభోజనాల టైప్. తలా ఒక వంట వండుకొని వచ్చి అక్కడ కలిసి హ్యాపీగా తినేసేయడం అన్నమాట. ఇంకా లంచ్ తర్వాత అక్కడికి దగ్గరలోనే యానిమల్ ఎక్సాటిక్ అని చెప్పేసి చాలా రకాల పులులు ఉంటాయంట. సో అవి కూడా చూడ్డానికి వెళ్తున్నాం. దగ్గరికి వచ్చేసాము. దీని పేరు వచ్చేసి లిటిల్ రిడ్జ్ పార్క్. మేము అనుకున్న వనభోజనాలు కాన్సెప్ట్ ఉంది కదండి, తలా ఒకటి వండుకొని వచ్చి అందరం కలిసి ఒక చోట తినాలి అని. దానికి మాత్రం ఈ ప్లేస్ పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. ఇది ఇంటి దగ్గర నుంచి మరి అంత దూరం ఏం లేదండి, జస్ట్ 40 minutes. కనుక మేము మార్నింగ్ వంట చేసేసుకొని 11:30కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 12:15 అయింది. మధ్యలో ఆగినాం అనుకోండి. సో ఇదంతా మన సరంజామా. కిస్ మామీ. ఓకే, ఏంటో మా మధ్యతరగతి ప్రేమలు అనుబంధాలు మాటల్లో చెప్పలేంలేండి. ప్లేస్ మాత్రం భలే హాయిగా ఉందండి. నీటి గట్టున చెట్టు నీడన కూర్చొని తింటే ఒక 2-3 ముద్దలు ఎక్కువనే పోతాయి. అందరూ ఫ్రెండ్స్తోని కలిసి తింటే ఆ మజానే వేరు. అందరూ ముందే వచ్చేసారు, మేమే లేట్ కమ్మర్స్. అంటే ప్రతి గ్యాంగ్లో దట్ వన్ ఫ్యామిలీ, లేటుకు వచ్చే ఫ్యామిలీ ఉంటుంది చూడండి, అది మేమే. 날고 있어 아래엔 간혹 도시가 보이곤 해. 그 도시에는 또 다른 내가 하늘에 떠가는 비
비행기를 올려다보고 ఇంకా 11:30 కల్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాం కదా. సో ఆ లోపే వంట అయిపోవాలి కదండి. ఆ లోపు వంట అయిపోవాలంటే ఇంకా హెవీ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాం, జస్ట్ బ్రెడ్ జామ్ లాగా తిన్నాము. దానివల్ల ఫుల్ ఆకలేసేస్తోంది. కడుపు చూడండి కాలిపోతుంది. మనకు మనం వండింది కాకుండా పక్క వాళ్ళు వండుకొని వచ్చింది తినాలంటే ఇంకెక్కువ ఆకలిగా ఉంటుంది కదా. మరి ఏమేమి వండినో చూద్దాం పద. మన ఫ్యామిలీ ఏం తీసుకొచ్చామో చూస్తారా అండి. వైట్ రైస్, టమాటా పప్పు. మనం ఆల్వేస్ సాత్వికం కదా. ఇంకా వేరే ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ బిర్యానీ తీసుకొచ్చిండ్రు. బిర్యానీ వండిన పాత్ర చూసారా అండి, భలే ఉంది. ఎక్కడ కొన్నారని అడిగితే ఇండియా నుండి తీసుకొచ్చారంట. పేరుకే అమెరికాలో ఉంటాము, ఏది అడిగినా ఇండియాలో కొన్నాం, ఇండియా నుంచి తీసుకొచ్చాము, ఇండియాకు పోయినప్పుడు తెచ్చుకుంటాము. ఇండియా 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 పాటే. గోదావరి గట్టు పక్కన కుర్చీ వేసుకొని కూర్చున్న రామచిలకలు ఎక్కున్నానా లేదా చెప్పండి. అబ్బా ఎంత రిలాక్సింగ్గా ఉందో అండి ఇట్లా కూర్చుంటే. బొమ్ముడు ఏ బొమ్ముడు నోట్లో నుంచి బయటపడింది. ఏం గేమ్ ఇది? అదేంటిది? అదేం గేమ్? ఒక మదర్ అయిన తర్వాత నిజంగా రిలాక్స్ ఎప్పుడైతామంటే పిల్లలు తిన్నాకనే. వాళ్ళు తినక ముందు మనం అంతరిక్షంకు పోయి ఉంచినా సరే రిలాక్స్ అవ్వము. ఏదో టెన్షన్, అయ్యో పిల్లకి తినిపేయాలి అన్న టెన్షన్. ఇంకా బుడ్డిదానికి తినిపించేసిన తర్వాత నేను కూడా తినేసానండి. ఇంకా నేను ఫ్రీ ఎప్పటి వరకు అంటే మళ్ళీ సాయంత్రం బుడ్డిదానికి తినిపించే వరకు. సో తిన్న తర్వాత నాతో పాటు అందరూ మంచిగా కాసేపు రిలాక్స్ అయ్యారు. తర్వాత అక్కడ చాలా ప్లేస్ ఉందండి. మంచిగా ఎంత బాగుందంటే వాటర్ పక్కన మంచిగా గ్రీనరీ, అక్కడక్కడ కాస్త దూరంలో కూర్చోవడానికి సిట్ అవుట్ లాగా పెట్టారు. సో మేమైతే పిల్లలకు కొన్ని గేమ్స్ తీసుకొచ్చినాము, వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఉండండి కాసేపు, బుడ్డిది అప్పటి నుండి నన్ను గుంజుకొస్తోంది, మామీ ఫిష్ చూపిస్తా అని. జరా ఫిష్ నట చూద్దాం. బిగ్ ఫిష్ ఫిష్ చూపిస్తా మామీ అంటే నేనేందో నీళ్ళల్లో ఉన్న ఫిష్లను చూపిస్తుంది అనుకున్నా. కానీ ఇక్కడ పెద్ద ఫిష్ అండి, చాలా పెద్దగా ఉంది. వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ పాపం చనిపోయి ఉంది. ఫ్రెండ్స్ ఫిష్ని చూసారా? ఇదంటే పెద్ద చేప అండి, కానీ చాలా చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అవి కూడా చాలా ఒడ్డుకొచ్చి చనిపోయి ఉన్నాయి. మరి ఎందుకు అట్లా ఉన్నాయో ఏమో. ఫ్రెండ్ బర్త్డే ఉంటే ఇంకా అక్కడే కేక్ కూడా కట్ చేసాం. చూసారా, బుడ్డిదైతే కేక్ వంకే చూస్తుంది, అది ఎప్పుడు కట్ చేస్తారు, నాకు ఎప్పుడు ఇస్తారా అని. మీకు ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే ఒక హ్యాపీ సోల్ ని చూపిస్తా. చూసారా, జశ్రిత అతని పేరు, 1 year అన్నమాట. చెట్టు నీడన ఎంచక్క ఎంజాయ్ చేసేస్తుంది. ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే కాదు, ఆయన బర్త్డే కాదు, మా ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా మేము కేక్ తినిపించుకుంటున్నాం. అందరి బర్త్డేస్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సూపర్ ఉంది ఇది. అది అట్లా అలా తినిపించేది కాదు, మీరు ఒక విధంగా వెరైటీగా తినిపించాలి. అంకుల్ ఈ వయసులోనే లాభం అంటే ఆ వయసులో ఇదిగోండి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ డాగ్, దాని పేరు లియో. నాకు ఎప్పటి నుంచో దీంతో ఆడుకోవాలని ఉంది, కానీ పెద్దగా ఉండేసరికి దాన్ని చూస్తే నాకు భయం అవుతుంది. ఈరోజు ఎట్లయినా సరే దానికి నాకు ఫ్రెండ్షిప్ చేయించమని అడిగితే చేపించిండ్రు. ఇంక ఇప్పుడు మంచిగా నేను ఎటు పోతట్టు వస్తుంది, తోకెంట నారాయణ లెక్క. లయన్ లా కనిపిస్తున్న డాగ్ అన్నమాట, దీని పేరు లియో. ఇది హస్కీ బ్రీడ్ చెందిందన్నమాట. చాలా కష్టపడ్డా. లాకరా లియో స్టే, లియో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అమ్మో, దాంతో పాటు నేను కూడా వెళ్ళిపోతానేమో అనుకున్నా. అయ్యా, ఇంకా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినట్టే ఉందండి. చూస్తుంటే నేను కుర్చీ మీద వెళ్ళి కూర్చుంటే నా పక్కకు వచ్చి కూర్చుంది. ఇక నుంచి వీడియోలలో అప్పుడప్పుడు లియోని కూడా చూపిస్తా, ఓకేనా? లియోకి ఒక హాయ్ చెప్పేయండి.
ఇంకా ఆ ప్లేస్లో మనము మంచిగా తిని కాసేపు రిలాక్స్ అయ్యి కాసేపు ఆడుకొని అంతా చేసినాక అక్కడి నుండి మనము ఇన్సింక్ ఎగ్జాటిక్స్ అని ఇంకో ప్లేస్ ఉందండి. ఇది ఎంత దూరం లేదు, జస్ట్ 15 minutes ఉంది. అక్కడికి వెళ్తున్నాము. ఇదేంటంటే అన్ని పిల్లి జాతులకు చెందినవన్నీ ఉంటాయన్నమాట. పెద్ద పులి కూడా పిల్లి జాతికి చెందిందే కదా. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ $15 అండి. సో భూమి గాడికి లేదు, మా ఇద్దరికైతే $30 అయింది. అంటే అడల్ట్స్కి $15, బిలో 5 years వాళ్ళకి ఏం లేదన్నమాట. సో ఒక $15 సేవ్ చేసినాం. ఇంకా మనకి ఇక్కడ ఇందాక చెప్పాను కదండి, పిల్లి జాతికి అంటే ఇక్కడ పెద్ద పులిని కూడా మనం మామూలుగా టైగర్ అంటాం కదా, ఇక్కడ బిగ్ క్యాట్ అంటారు. సో క్యాట్స్, బిగ్ క్యాట్స్, బాబ్ క్యాట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నట్టు. నాకైతే జనరల్గా పులులు అంటే 2 రకాలే తెలుసండి. ఒకటి మామూలు పులి, ఒకటి చిరుత పులి. కానీ ఇక్కడ 40-50 రకాల పులులు ఉన్నాయి తెలుసు. అడవిలో రాజాలాగా తిరిగే పులులను తెచ్చి ఇట్లా 4 గోడల మధ్య పెడితే కష్టమే కావచ్చు. దానికి బోరు కొట్టో మరేమో గడ్డి తింటుంది. అది నోరు దానికి టైం పాస్ కాకపోతే బాగా నమ్ములుతుంది, మళ్ళీ బయట పడేస్తుంది. ఇది కాలు జల్దీ రండి, ఇక్కడ ఒక పులి ఉంది, మామూలుగా లేదు అసలు. దాని మొహం ఎంత ఉంది తెలుసా, ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ ఇండియన్ బ్రీడ్ అనాలో ఏమనాలో తెలీదు, బట్ అవి కూడా ఉన్నాయండి. ఇది ఒక్కటే ఇంతవరకు నాకు యాక్టివ్గా కనిపించిన టైగర్. ఇంతవరకు అన్నీ పడుకోవడమో నిద్రపోవడమో అంతే ఉన్నాయి. ఇది మాత్రం తెగ అటు ఇటు తిరుగుతూ ఉంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండ్రు, బుడ్డిది కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. పులులకు మంచి రాయల్ ట్రీట్మెంటే ఇస్తున్నారండి. ఒక్కొక్క పులి బోన్ ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా మంచిగా స్విమ్మింగ్ పూల్స్ లాగా ఉన్నాయి. ఇక అవి కావాలన్నప్పుడల్లా వచ్చి నీళ్ళలో దూకేయడమే. అయ్యా ఇది మామూలుగా లేదండి. నేను ఇంతవరకు వైట్ టైగర్ని నా కళ్ళతో చూడనే లేదు. అసలు నాకు వైట్ టైగర్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలీదు. రండి చూద్దరు కానీ ఎంత పెద్దగా ఉందో. దాని పేరు అయితే సైబీరియన్ టైగర్ అంట. సైబేరియన్ టైగర్ నేను ఒకటే ఫ్రేమ్లో ఉన్నాం, ఒకే రకంగా ఉన్నాం కదా. అది పులి, నేను పులే. కానీ తెలుసా, నేను 10 నిమిషాలు దీని దగ్గర నిల్చున్న 10 నిమిషాలు నడుస్తూనే ఉంది. పాపం దానికి బోర్ కొట్టలేదు. టైగర్లను మాత్రమే చూసి గాడిదల్ని చూడకపోతే అవి ఫీల్ అవ్వవా చెప్పండి. వాటిని కూడా ఓ లుక్ వేసి వస్తుంటే ఈ 2 చిన్ని బుజ్జి మేక పిల్లలండి, అవి నన్నే ఫాలో అవుతున్నాయి. నిజమండి బాబు, చాలా దూరం నా వెనకాల ఇలాగ నడుచుకుంటూ వచ్చినాయి బుజ్జిముండలు. ఇదేంటో చెప్పండి అని నేను అడిగాను అనుకో, ఓ సోస్ ఇది కూడా తెలీదా, చిరుత అంటారు కదా మీరు, కానీ కాదు, అది బాబ్ క్యాట్. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా, అదేంటో మీరు కనిపెట్టేసేయాలి, ఓకేనా? ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. దీన్ని చూస్తే వణుకు షేక్ అదిరిపోతాయి అన్నీ. మరి దాన్ని మీరేమో చెప్పలేకపోతున్నారు. సింహం జూలండి. కాకపోతే ఏంటో మరి సింహం బక్క చిక్కిపోయి వీక్గా కనిపిస్తోంది, లేదా వయసు అయిపోయిన సింహమో మరేంటో తెలీదు. లయన్ నేనే క్యాటా. పులులకైతే ఎంచక్కా నవారు మంచాలు వేసేసారండి పడుకోవడానికి. మన చిన్నప్పుడు ఉండేటి కదా మనకి ఇట్లాంటి మంచాలు. సో మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటా. ఒక చోట అయితే 2 పులులు కలిసి ఒకదాని మీద ఒకటి కాలేసుకొని మరీ పడుకుని. ఈ జూలో చనిపోయిన ప్రతి యానిమల్, అది టైగరే కానీ, లయనే కానీ, హార్సే కానీ, డాంకీయే కానీ, సో అన్నిటికీ వాటి గుర్తుగా వాటి పేర్లు వాటి ఫోటోతోని
ఇలా మెమరబుల్గా చేసిండ్రు. ఇక్కడ కొందరు టైగర్స్ని పెంచుకుంటూ ఉంటారండి. ఈ జూలో ఇప్పుడు మనం చూసిన వాటిల్లో కొన్ని అలా పెంచుకున్న వాళ్ళు డొనేట్ చేసిన టైగర్స్ కూడా ఉన్నాయి. అది రాశారు వాళ్ళకి. ఈరోజైతే చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. పొద్దున్నే లేచి వంటలు చేసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చోట తిన్నాము. ఆ తర్వాత వచ్చి మంచిగా పులులను చూసినాం. ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. 10 మందితో సబ్స్క్రైబ్ చేయించుండ్రి. బాయ్ ఉంటాం. మళ్ళీ మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో.